आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। అదే ఇంట్రెస్ట్ మీద ఆయనే వెళ్తాడు. వాళ్ళు ఎవరు బలవంతమో ఎవ్వరూ చెయ్యరు. అది ఆయనకి ఇష్టం. ఎక్కడ ప్రేరణగా వెళ్తాడు. నేను వద్దన్నా వెళ్తాడు ఆయన. ఆయన మిస్టేక్, వేరే వాళ్ళ మిస్టేక్ ఏమీ లేదు. ఆయన మిస్టేక్ కూడా ఏం లేదు, దేవుంది కాబట్టి ఆయన ఎక్కడైనా వెళ్తాడు. పాస్టర్ గారికి కూడా తెలుసు, చర్చిలో కూడా అన్ని విషయాల్లో ముందుంటారు. 2:30 గంటలకు మనకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ ముత్తు గారికి ఇట్లా హెడ్ కానిస్టేబుల్ హాస్పిటల్కు తీసుకొని వచ్చారు, ప్రైమ్ హాస్పిటల్కు చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ మీద ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అక్కడికి స్పాట్ మీదకి పోయిండు. శేఖర్ అనే ఇన్స్పెక్టరు రాచకొండ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంలో వీళ్ళందరికీ పిలిచి ప్రార్థనలు చేసి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసిండు. ఆ డిన్నర్కి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్, నేను 59 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఫస్ట్ బెటాలియన్ పనిచేస్తుండు. ఇతనికి అతనికి సన్నిహితం ఉంది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు. వీళ్ళు ప్రేయర్స్కు వాటికి వీటికి కలుస్తుంటారు. అయితే ప్రేయర్స్ అయినాక భోజనం చేయడానికి కిందికి పోతున్నారు. అయితే ఈయన బాత్రూమ్ కోసము అది చిన్న 70 నుంచి 80 గజాలలో ఇల్లు కట్టిరు. ఆ మెట్లు అనీవెన్గా ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర మనకు పహరీ గోడ మోకాళ్ళ కింది దాకా వస్తుంది. అయితే ఆ మెట్లు దిగే కార్యక్రమంలో స్లిప్ అయ్యి 3rd ఫ్లోర్ నుంచి చెట్టు మీద పడి మళ్ళా దాని కింద పడ్డాడు. ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఈ కొమ్మలు కోసుకొని పోయి గాయమైనవి. ఇమ్మీడియట్గా శేఖరే అతను కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైమ్ హాస్పిటల్కి. అక్కడ చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ కొడుకులు వచ్చారు, కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేషన్లో దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని సస్పిషియస్గా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. థ్యాంక్ యూ. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.